హాయ్ ఫ్రెండ్స్, బేబీ కార్న్ ఫ్రై చేసి చూపిస్తాను నేను. ఇవి స్నాక్స్ కింద చాలా బాగుంటుంది పిల్లలకి పెడితే ఈవినింగు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ పిల్లలు కావాలని అడుగుతారనమాట, అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా ముక్కలు కట్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్టు, వాటర్ వేయాలి. వాటర్ వేసి దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. అవి కొంచెం ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. కొంచెం మెత్తగా స్మూత్ అవుతాయి. ఇంకా ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇవి బాగా ఉడికిన తర్వాత దీంట్లో వాటర్ అంతా కూడా బయట ఇలా వంపేయాలన్నమాట. ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీంట్లో కార్న్‌ఫ్లోర్ కొంచెం వేసుకోవాలి. ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా. అంటే కొందరికి తెలియకపోవచ్చు, కొందరికి తెలియవచ్చు. తెలియలేని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. తగినంత కారం. ఈ కారం ఏంటంటే మీరు ఎంత తింటారంటే అంత వేసుకోవచ్చు. స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ అంటే తక్కువ. తర్వాత కొంచెం గరం మసాలా. ఇవన్నీ బాగా కార్న్‌ఫ్లోర్ పట్టేటట్టు బేబీ కార్న్ పట్టేటట్టు ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. కసూరి మేతి కొంచెం. వాటర్ ఫస్ట్ వేయకూడదు. ఇది మొత్తం పిండి దానికి పట్టేలా ముందు కలపాలి. దానికి బాగా అంటుకుంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేయకూడదు, లైట్గా వాటర్ వేసుకోవాలి. సరిపోతుందన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ట్రీ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని దాంట్లో ఇవి పకోడీ వేసినట్టుగా వేయాలన్నమాట ఒక్కొక్కటి. ఇవి తీసేటప్పుడు అంటుకుంటాయి, కాకపోతే ఏంటంటే అవి విడదీయొచ్చు అన్నమాట. ఇలా వేసుకొని ఇలా ఫ్రై అవ్వాలి. మరీ రెడ్గా ఫ్రై అవ్వకూడదు అన్నమాట. గట్టిగా ఉంటాయి. ఇలా మీడియంలో ఫ్రై చేస్తే ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి పైన కార్న్‌ఫ్లోర్ పిండి కాబట్టి ఏగిపోద్ది అన్నమాట. దించేసుకోవాలి. అవి తీసుకోవాలన్నమాట. మరి రెడ్గా ఏగితే ఏంటంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటే చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకొన్ని కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగే వేసేసుకొని ఫ్రై దించేసుకోవడం అనమాట. ఇంతే కార్న్‌ఫ్లోర్ ఫ్రై. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయిపోయింది అంతే. తీసిన తర్వాత ఇలా వస్తాయి అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.